హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య హాస్పిటల్లో స్పృహలోకి వచ్చి ఏరి మా ఆయన అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్సు మీ ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అవును ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మీ ఆయన అక్కడ బిల్ పే చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంతలో అక్కడున్న రాజు బిల్ పే చేసేసి వెళ్ళిపోతూ అది చూడగానే అక్కడున్న కావ్య అయితే ఇక్కడ మా ఆయన ఉండాలి కదా, బిల్ పే చేశారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడున్న రిసెప్షనిస్టులు అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇదిగోండి మీరు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అటువైపుగా అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజు కారు వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య చాలా బాధపడుతూ ఉంటాయి. ఈయన కనిపించినట్లుగానే కనిపించి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, రావాల్సింది మా దగ్గరికే కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రుద్రాని మీరు ఇంకా నమ్మటం లేదు ఎందుకో, రాజు ఇక రాడు ఇక లేడు అని చెప్తున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది, కానీ మీకెందుకు నమ్మకం లేదు నాకు అర్థం కావటం లేదు, రాజు ఇక రాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య వచ్చి ఎందుకు రారు, వస్తారు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి, సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు కల చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అవును ఆయన బ్రతికే ఉన్నారు, నేను ఆయన్నే చూశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు.